10వ ఏముందంటే, అప్పుడు నేను మనుషుల దగ్గర సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దగ్గర సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. అది 10వ. ఈవేళ ఈ వచనానికి సువార్తకు భిన్నమైన బోధలు, సువార్తకు భిన్నమైన బోధలు రాసిన 10వ వచనానికి సువార్తకు భిన్నమైన బోధలు, మనుషుల మెప్పు కొరకు మాత్రమే అబద్ధ బోధలు. ఇవే అవే బోధలు. సువార్తకు భిన్నమైన బోధలు, మనుషుల మెప్పు కొరకు మాత్రమే అబద్ధ బోధలు. లోకమంతా ఉన్న బోధలు ప్రభు పేరిట అబద్ధ బోధలే జరుగుతున్నాయి. దేవుని మెప్పు కొరకు కాదు, మనుషుల మెప్పు కొరకే. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు నమ్మడం మనుషుల కొరక, దేవుని మెప్పు కొరక? మనుషులు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు భక్తిపరులు భక్తిపరురాలు చెప్పుకున్నది కాదండి, దేవుడు మెచ్చుకోవాలి. కానీ దేవుడు తేలాడని విశ్వాసం. అందుకని దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడతాడు, అన్ని చేశాడు. కనుక ఆ విషయాన్ని ఖండితంగా పౌలు గారు ఆ సంఘానికి తెలియజేస్తున్నారు. ఇంకా దాంట్లోనే మరి 11-12 వచనాల్లో మరి ఖచ్చితంగా చెప్పడంలో ఆయన ఆధారం ఏంటి పౌలు గారికి అంటే 11-12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుల వల్ల దానిని నేను పొందలేదు, నాకెవరు దాన్ని బోధింపలేదు. కానీ యేసు క్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించెను. పౌలు గారు రాసిన పత్రికలన్నీ ఆయన సువార్త అంతా యేసు ప్రభు స్వయంగా బయలుపరిస్తే ఆయనకు దొరికిందంట. ఆయన ప్రకటించాడు సువార్త. యేసు ప్రభు బయలుపరిస్తే వచ్చిందంట డైరెక్ట్గా. అప్పుడు యేసు ప్రభు శరీరంగా లేనాడు. పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఆయన దర్శనించి సంఘాన్ని పాడు చేస్తుంటే, సంఘాన్ని నాశనం చేస్తుంటే, ఆయన దర్శనించి నువ్వు మునుకోలకు ఎదురుతానంటే నీకు సాధ్యమా అని చెప్పి ఆయన ప్రశ్నించి గద్దించి, నువ్వు ఎవరైనా పౌలు అడిగినప్పుడు నీవు హింసించుతున్న యేసుని ఏం చెప్పారంటే, అంటే సంఘాన్ని హింస చేస్తే, సంఘాన్ని హాని కలిగిస్తే యేసు ప్రభుకే హాని కలిగిన లెక్క అన్నమాట. యేసు ప్రభుకే హాని కలిగినట్టు లెక్క. కనుక మరి అటువంటి ఆ దర్శనం ద్వారా అప్పటి నుంచి కూడా యేసు ప్రభువే దగ్గర నడిపించారట. ఆయన సేవకులు కూడా ఆయన బలపరిస్తే నాకు దొరికిందండి, ఆయన భయపరిస్తే దొరికిందని చెప్పి పౌలు గారు చెప్పడం జరుగుతుంది. కనుక మన పత్రికలు ఎంతో ఆవశ్యకమైన మన జీవితాలకు. కనుక ఇక్కడ ఏం చెప్తారంటే 11-12 వచనాన్ని బట్టి, క్రీస్తు ఆయన అపోస్తలులు ప్రకటించిన బోధ, క్రీస్తు ఆయన అపోస్తలులు ప్రకటించిన బోధ నిజమైన ప్రాథమిక సువార్తను ఎవడైనా ఏదైనా ఏమైనా కలిపినా తీసినా వాడు దేవుని శాపాన్ని పొందుతాడు. అది అర్థం. లోకాలలో ప్రభు నన్ను కూడా శాపగ్రస్తులుగానే ఉన్నారు. ఎందుకంటే కలుపుతున్నారు, తీసేస్తున్నారు. యేసు ప్రభు బోధించాడు, అపోస్తలులుగా అందించాడు, పరిశుద్ధాత్మ మళ్ళీ అందించాడు, స్వయంగా పౌలు గారిని నడిపించాడు. ఎంత స్వయంగా దేవుడు నడిపించుకుంటే ఆ బోధ తప్ప మరి వేరే బోధ మానవుడికి అవసరమో లేదు. అలా కలిపించేటట్టయితే నిజమైన ప్రాథమిక సువార్తను ఎవడైనా ఏదైనా ఏమైనా కలిపినా తీసినా వాడు దేవుని శాపాన్ని పొందుతాడని చాలా స్పష్టంగా గల్తీ పత్రికలో ఆయన రాశాడంటే, మరి ఆయన మాటలు ప్రభు మాటలు, అవి యేసు ప్రభు మాటలు. కనుక మత్తయి సువార్త
25:41 ఏముందంటే ప్రభువు చెప్పారన్నమాట, శాపగ్రస్తుల స్థానం ఎక్కడ, శాపగ్రస్తుల స్థానం ఎక్కడంటే ఆయన చెప్పినాడు, శపించబడిన వాళ్ళారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు. శాపగ్రస్తుల స్థానం ఎక్కడంటే నిత్యాగ్ని. అంత ప్రమాదం ఉందని మరి ఆ బోధలు సరిగ్గా లేకపోతే ఈ మానవుడు ఈ ప్రమాదాన్ని తప్పించుకోలేడని, అంత విలువైన బోధలు కనుక అది యేసు ప్రభువు ద్వారా శిష్యులకి అపోస్తలులకి పౌలు గారికి దొరికినవి కనుక అవే బోధలు చెప్పాలి తప్ప ఆ బోధలో మానవుడు ఉండాలి తప్ప కలుపుకోవడం చేరుకోవడం అనేది అది నరకపాత్రుడు అవుతారని, అది విశ్వాసులైన నరకానికి పోతారని, అది దేవుడి వాక్యానికి కలుపులా చెప్పిన శాపగ్రస్తులు అవుతారని, శాపగ్రస్తుడు అంటే నరక ప్రాప్తులు అనే ప్రమాదం ఉందని మనం చాలా స్పష్టంగా తెలియజేయబడి. ప్రకటన 22:18-19 చూసినట్లయితే అక్కడ కలపొద్దు తీయవద్దు అని చాలా స్పష్టంగా 2 వచనాలు కూడా అదే మాట తెలియజేస్తారు. 22:18-19 ఆఖరి వచనాలు, బైబిల్ ఆఖరి వచనాలు అన్నమాట. బైబిల్ ఆఖరి వచనాలు ఏం చెప్తారంటే, ఈ ప్రవచన వాక్యములకు కల్పిన తీసిన వాడు శాపగ్రస్తులు అవుతాడు, మరి ప్రమాదాలకు గురవుతాడు, పరలోకంలో జీవవృక్షంలో పాల్గొనకుండా, పరలోకంలో జీవవృక్షానికి నిత్య జీవాన్ని పాల్గొనకుండా పోగొట్టేసుకుంటాడు, జాగ్రత్త అని ఆఖరిగా బైబిల్ ఆఖరి వచనాలు కూడా తెలియజేస్తాయి. చదవండి ఒకసారి. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం చదివేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథములోని మన గ్రంథమందున్న వాక్యములను ఏదైనాను తీసివేసిన దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేదు, పరలోకంలో పాలు భాగము ఎంత ఖచ్చితంగా చెప్పేసాడు. బైబిల్ యొక్క ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు. ఇప్పుడు ఆఖరి చూసుకుంటాడేమోనేమో దేవుడు బైబిల్ మధ్యలో ఎలా చూడట్లేదు, ఆఖరి చూసుకుంటాడు, ఏం చేస్తున్నాడో అనే విషయం. అది సామెతలు కూడా అదే విషయాన్ని గుర్తు చెప్తారండి. సామెతలు 3:5-6 వచనాల్లో దేవుడి మాటలన్నీ కుటుంబ పెట్టబడినవే, దేవుడి మాటలన్నీ కుటుంబం పెట్టబడినవే, దానికి అర్థం లేదు, తీసినందుకు గల్పులా తీసిన అబద్ధుడు అవుతుంది, జాగ్రత్త అన్నాడు ఇక్కడ. సరే ఏమవుతాడంటే గల్పులా తీసిన అబద్ధుడు అయిపోతుంది, జాగ్రత్త. అబద్ధుడి స్థానం ఎక్కడ చూద్దాం. అబద్ధుడి స్థానం ఎక్కడ? ప్రకటన 8:21 అబద్ధుడి స్థానం. వీడికి వారును అవిశ్వాసులను అసహ్యులను ఆంతరికులను విగ్రహారాధకులను వ్యభిచారులను అబద్ధికులందరూ అగ్ని గంధముగా గుండములో. ఇప్పుడు వాక్యములు కల్పన తీసిన ఏమవుతాడు మానవుడు? అబద్ధికుడు. అబద్ధిక స్థానం ఎక్కడ? ఎంత స్పష్టంగా ఇప్పుడు భయపడలేదు, లోకం భయపడలేదు కనుక. మరి పాత నిబంధనలు కూడా, పాత నిబంధనలు కూడా అదే మాట సామెతలు చెప్పారు. ద్వితీయోపదేశకాండము 4:2 అక్కడ కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యానికి ఏం కల్పన తీయొద్దు అని చెప్పి మోషే ఆ ప్రజలకు తెలియజేస్తాడు. ఆ మాట చదవరా. ద్వితీయోపదేశకాండం 4:2 అంటే మంచిగా 4 కాండాలు ఇచ్చిన తర్వాత ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే వీటికి ఏమో కలుపుతామో జాగ్రత్త.
దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను నీకు ఆజ్ఞాపించుచున్నాను, వీటిని గైకొనుటయందు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపదు, దాంట్లో ఏమియో ఎంత స్పష్టంగా పాత నిబంధనలో అదే ఆజ్ఞ, సామెతలు కూడా నాకు జ్ఞాపకం చేశారు. కొత్త నిబంధనలో అదే ఆజ్ఞ. ఏదైతే వద్దన్నాడో దేవుడు అదే చేస్తున్నాడు. లోకమంతా వద్దన పని చేస్తున్నాడు. ఈ మానవుడు నైజం అది. ఆదాము దగ్గర నుండి కూడా ఎక్కడి నుంచి అంటే ఆదాము దగ్గర కూడా మానవుడు వద్దన పని చేయడమే మానవుడు పని. ఇప్పుడు వాక్యం దేవుడు కావాలి, వాక్యం చదువుతారు, బైబిల్ అంతా కథం చేస్తారు. బైబిల్ 100 సార్లు చదువుకున్నాడు ఉన్నారు, 100 సార్లు చదువుకున్నాడు ఉన్నారు, బైబిల్ అంతా కథం చేసుకుని ఉన్నారు. అయితే కలుపుతాడు, తీస్తాడు, కలుపుతాడు, చేస్తాడు. మరి అక్కడ అబద్ధం అయినప్పుడు నరకాన్ని పోతాడు. బైబిల్ అతనికి ఇవాళ ఆ విధంగా అబద్ధ బాధలు లోకంలోనికి వచ్చేసాయి. సత్యము మెల్లిగా ప్రయాణం చేస్తుంది. అబద్ధం స్పీడ్గా వెళ్ళిపోయింది. అబద్ధం స్పీడ్గా వెళ్ళిపోయింది. సత్యం స్లోగా వెళ్తున్నాడు. నడుతున్నాడు. అంటే తాబేలు కుందేలు కథ ఉంది కదా, ఏమంటే తాబేలు కుందేలు కథలో బాగా పేరు ఎవరు పరిగెడతారో కుందేలు పరిగెడతారు. తాబేలు స్లోగా వెళ్తారు. కానీ ఈ తాబేలుకి ఈ కుందేలుకి ఘనం ఎక్కువైపోయింది. నా తాబేలు నా నడవలేదని చెప్పి ఎల్లొచ్చిన చెప్పి అక్కడక్కడ పడుకున్నాను. అక్కడక్కడ రెస్ట్ తీసుకుందాను. ఈ తాబేలు రెస్ట్ లేకుండా నడిచిందాను. రెస్ట్ లేకుండా నడిచిందాను. మరి ముందు ఎవరైనప్పుడు అంటే ముందుకెళ్ళింది ఎవరు? సత్యమా అబద్ధమా? లోకాలు తెలియకుండా సామెత చెప్పారు బైబిల్లో. ఈ విధంగా సత్యం వెనకాల మెల్లిగా స్లోగా వెళ్తుంది. సత్యం మెల్లిగా స్లోగా వెళ్తుంది. అబద్ధం స్పీడ్గా వెళ్ళిపోయింది. అయినప్పటికీ దాన్ని వెనక్కి గెట్టి సత్యం ముందుకు వెళ్తుంది. ఆ సత్యం ఉన్నవాడు పక్కకు వెళ్తాడు. అది విషయాన్ని చాలా చక్కగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా విశ్వాసులు తమ విశ్వాస విషయంలో ప్రశ్నించే వారికి జవాబు, విశ్వాసులు తమ విశ్వాస విషయంలో ప్రశ్నించే వారికి జవాబు. ఈ మత్స్యాగ వారు మరి చాలా విశ్వాసం ఉంటారు. సత్యంలో ఉన్నవారు ప్రశ్నిస్తారు, సత్యంలో ఉన్నవారిని ప్రశ్నలేస్తారు. ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే యోధా పత్రిక 3వ వచనం. ఆ ప్రశ్నకి జవాబు ఎన్నో ప్రశ్నలు వేస్తారండి. చాలా ప్రశ్నలు లోకంలో ఉన్నాయండి. వేళ మత్స్యాగ చేసే ప్రశ్నలు చాలా ఉన్నాయండి. ఏంటి ఆయన జవాబు అంటే 3వ వచనం చదవండి. మన అందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొచ్చు. అప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు ఏం చేయాలంటే అబద్ధాన్ని పట్టుకు వచ్చి మనం ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించి మనకి ఏం చేయాలంటే ఇదిగో ఒక్కసారి దేవుడు ఇచ్చాడు, బైబిల్లో ఏమైతే వ్రాయబడ్డదో వాటినే మేము అనుసరిస్తున్నాము. వాటినే మేము ఏమైనా ఒక్కసారి పోరాడమన్నారు. మళ్ళీ కలిపేసి చేరుకోమనలేదు, కలిపేసి తీసేయమనలేదు. ఏమైతే బోధ అప్పగించబడ్డాదో అది మాకు దొరికింది, గ్రంథస్థమైంది, క్రొత్త నిబంధనకు ఇచ్చారు, క్రొత్త నిబంధనగా ఇచ్చారు. దానినే బట్టి మేము నడుస్తున్నాం, దాన్ని బట్టి మేము చెప్తున్నాం, దాన్ని బట్టి మేము పోరాడుతున్నాం. అది ఆజ్ఞ. ఇవ్వబడిన దాన్ని బట్టి ప్రయాణము చేయాలి అనే మాట. ఏదైతే దేవుడు ఎప్పుడు అలాగే మేము ఎప్పుడు మొదటికి ఇచ్చారు కదా, అది గ్రంథస్థమైంది కదా, అది దాన్ని బట్టి నడవాలి.
సరిదిద్దాలి. అబద్ధాలు ఉన్నవాడిని, మార్గం తప్పిన వాడిని సరిదిద్దాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ఎలా చేయాలి? ఒక్కసారి అప్పగించిన బోధలో, ఒక్కసారి అప్పగింపబడిన బోధలు కదా, రాయబడుతుంది కదా, ఆ బోధతో యోహాను సువార్తలో చెప్తారు. దేనితో మనం దేని పట్టుకుని పోరాడాలి? యోహాను సువార్త 20:30-31 అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుని క్రీస్తుని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామమును బట్టి జీవం పొందినట్లును ఇవి రాయబడిన ఏముంటే అదే నమ్ముతాం అని ఎన్నో సార్లు ఉన్నాయి చరిత్రలో. అవన్నీ బైబిల్లో రాయబడలేదు. అవన్నీ బైబిల్లో ఏవైతే రాయబడ్డాయో అవే మేము నమ్ముతాం, ప్రయాణం చేస్తాం. అందుకని మొట్టమొదటి అప్పగించిన బోధలోనే మేము ఉంటాం. మేము కల్పము తీసివేయము, మీరు కలుపుకున్నారు తీసివేస్తారు. కనుక ఈ యొక్క రాయబడిన దానికి రండి, రాయబడిన దానికి రండి, ప్రేమపరంగా ఆహ్వానించాలన్నమాట. బైబిల్లో వాక్యం లేకుండా మనం ఏమి చేయడానికి మన హక్కు లేదు, అధికారం లేదు అనే విషయాన్ని కూడా అక్కడ మనం జ్ఞాపకం. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 25-26 కూడా చెప్తున్నాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము 25. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కలవి మంటివియు కూడా ఉండవు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడు. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్ర పరచుకొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయ్యుండును. ఈ పాత్ర అపవిత్రం అవ్వకూడదు. ఏమన్నా మనం భోజనం చేసిన పాత్ర భోజనం చేసి మళ్ళీ ఎందుకు గురించి మళ్ళీ తినేసి మళ్ళీ ఎందుకు ఉంచుతాం? అలాగా ఏం చేస్తా? ఎంత శుభ్రంగా దాన్ని శుచిగా చేసుకుంటే తప్ప మనం భోజనం చేస్తాం. మరి మనం దేవుడికి పాత్ర అంటారు. మరి కలిపేసుకుని చెరిపేసుకుని ఆ ఎంగిల్లో దేవుడికి ఆ పాత్రకి ఇద్దామా మనం? లోపల ఎలా ఉందండి, ఎలా ఉంది? కలిపేసి చెరిపేసుకుని ఏమంటే కడుగు పడకుండా ఎంగిలి పాత్రగా ఉన్నారు. పాత్ర ఉన్నాము. ఆ పాత్ర ఎలా ఉండాలి చెప్పన్నారా? పాత్ర దేవుని వాడుకునే పాత్ర ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? శుచిగా, శుభ్రంగా, నీట్గా, మురికి లేకుండా ఉండాలి. ఆ పాత్ర ఆ యొక్క ఎంగిలి ఉండాలి కదా. ఎంగిలి అంటాం మనం. ఏమంటాం? ఎంగిలి అంటాం. లేదంటే పాత భోజనము పాసిపోయిందంటాం. ఆ పాసిపోయింది అవన్నీ ఉన్న గిన్నెలు నువ్వు తింటావా? ఎంగిలి గిన్నెలు నువ్వు తింటావా? మరి దేవుడు పెడతావా? అలాగా అంటే అర్థం ఏంటంటే నువ్వు కలుపు చెరుపుకొని అబద్ధాలతో నీ పాత్ర నాకు ఇస్తే నేను ఎలా వాడుకుంటాను? నేను వాడుకోను నీ పాత్ర. ఇవాళ క్రైస్తవుడు దేవునికి పాత్ర వాడబడే పాత్ర అని చాలా స్పష్టంగా ఆ పాత్రలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, మరి మట్టి పాత్రలు ఉంటాయి. మన సామాన్యమైన ఉండొచ్చు, కానీ అది పవిత్రంగా ఉండాలి.
మేము పాత్ర అంటారు, నేను కూడా పాత్ర వాడుకోండి అంటారు. మరి ఆయన వాడుకోవడం చెప్తాడు, ఆయన చెప్తాడు స్వయంగా. నేను ఎంగులేని పాత్రని ఈ యొక్క కర్మశ్వర పాత్ర నేను వాడుకోను, భద్రమైన కావాలి. క్రైస్తవుడు ఇవాళ ఎటువంటి స్థలాన్ని మనకి ఇచ్చాడు ఏమండి, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ పాత్ర దేవుడు వాడుకునే పాత్రగా క్రైస్తవుడిని చెప్పుకొచ్చాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి, ఎంత ఘనతని మనకు దేవుడిస్తా. దాన్ని ఎప్పుడు కూడా ఆ పవిత్రతను కాపాడుకుంటూ మన ప్రయాణము సాగాలి. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు బోధించిన ప్రాథమిక బైబిల్ వాక్య సత్యాలను ఎవరు బోధించారండి? ముందు ప్రభు బోధించారు, శిష్యులకు అప్పగించారు. అందులో పౌలు గారు కూడా కలిశారు. పౌలు గారు కూడా సాక్షిగా వచ్చాడు. సాక్షి అపోస్తలులు ప్రభు యొక్క సేవకు, ప్రభు శిలువ మరణానికి, ఆయన బోధలకు, ఆయన సమస్తానికి సాక్షులు అన్నాడు. ఆ సాక్ష్యం అపోస్తలుడు పౌలు కూడా పొంది ఉన్నాడు. ఆయన కూడా సాక్షి ఇస్తున్నాడు వాక్యం ద్వారా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు బోధించిన ప్రాథమికమైన బైబిల్ వాక్య సత్యాలను త్రోసిపుచ్చిన ఉపదేశకులకు, పరిచారకులకు, అలాంటి సంఘ సభ్యులకు దూరంగా ఉండాలి. ఎలా ఉండాలంటే అబద్ధం చెప్పుకోవడం ఎలా ఉండాలి? సేవకుడైనా సంఘ సభ్యులు, ఆ సంఘ సంబంధమైన వ్యక్తి అయినా వాళ్ళు మలినమై ఉన్నారు, ఇంకా శుద్ధి అవ్వలేదు. వారి దూరంగానే ఉండాలి. వారు కలిసి ప్రయాణం చేయడం వీలు. ఎందుకంటే వారి యొక్క కడగబడలేదు. ఎందుకంటే కడగబడలేదు అనే మాట. ఆ కడగబడడం అనే మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 22:16. చెప్పండి. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి పాపము పొంది నీ పాపములను మరి కడగకుండా మన పాత్ర ఎటువంటిప్పుడు, మన పాత్ర ఎటువంటిది? కడగబడిన పాత్ర. ఇప్పుడు మత్స్య కూడా చాలా విశ్వాసం ఉన్నారు కదా, మరి వాడి పాత్ర ఎటువంటిది? ఇంకా కడగబడలేదు, ఇంకా ఎంగిలితో, మన భాషలో ఎంగిలితో ఉంది. అనగా దేవుని వచ్చి కలిపి చేరుకొని, లేకపోతే నిలవైన ఆహారం పెట్టుకుని పాత నిబంధన. ఎందుకంటే పాత నిబంధన నిలవైన ఆహారం లెక్క, నిలవన్న ఆహారం గిన్నెలో. నా భాష అర్థమవుతుందా? ఏమో బంగారు అన్న అర్థమవుతుందా? పాత నిబంధన, పాత పులిసిపోయిన ఆహారం, కుళ్ళిపోయిన ఆహారం, అది కూడా కలిపేసుకుని ఆ పాత్రలో దేవుడు భోజేయమన్నారు, ఆ పాత్ర వేస్తాడంటున్నారు. కానీ ఇంకా కడగబడలేదు. లోకంలో, ప్రపంచంలో ఏ శాఖగా ఉన్నా సరే అది ఆ పాత్ర కడగబడలేదు. ఆ పాత్ర కడగబడలేదు. మరి క్రీస్తు సంఘం అంటే అర్థమేంటి? కడగబడి నీ పాపం కడిగి వేసుకొనము, అది అర్థం. శుద్ధి చేయబడి, కడగబడి అని మాట. కనుక ఇక్కడ అదే మాట జ్ఞాపకం చేస్తారు. ఇటువంటి అపోస్తలులు బోధించిన ప్రాథమిక బైబిల్ వాక్య సత్యాలను త్రోసిపుచ్చిన ఉపదేశకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అలాంటి సంఘ సభ్యులు ఉన్నారు. వారికి దూరంగా ఉండాలని. ఏమండి, వారికి మీరు సత్యం చెప్పాలి. వారిలో మనం కలిసి ప్రయాణం చేయడానికి అవకాశమో లేదు. నేను మలినమైపోతాం, జాగ్రత్త అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మా దారికి వచ్చి చూడండి, మా సంఘాన్ని చూడండి, ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుందండి అని ఆమోదిస్తున్నాడు. వారు నేర్చుకున్న వాళ్ళు మీలో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. మీరు ఎలా ఉంది, మరి ఉద్యోగం ఉంది, మాకు అలా ఉంది, ఎలా ఉంది
విశ్వాసే దీవులు పొందుతున్నాడు, కానీ ఆత్మీయ శాపగ్రస్తుడు ఉన్నాడు. మరి ఆ శాపగ్రస్తుడి మాటను వింటే అతను కూడా వెళ్తే నువ్వేమవుతావు, నేనేమవుతాను అనే విషయాన్ని మళ్ళా ఇక్కడ ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయము 17-18. సహోదరులారా, మీరు నేర్చుకునే బోధ ఏమండి, అంత ముందు మనం నేర్చుకునే బోధ ఉంది కదా, ఉంది కదా, ప్రతిరోజు బోధ ఉంది కదా, ఆ గ్రంథం మనకి చేతిలో ఉంది కదా. మీరు నేర్చుకునే బోధన వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని ఏం చేయాలంటే కనిపెట్టి చూడాలన్నా. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏ సంఘం, ఈ సంఘం ఏంటి, వీళ్ళ బోధ ఏంటి, వీళ్ళ విశ్వాసం ఏంటి అని కనిపెట్టాలంట. కనిపెట్టకుండా వాడు మీరు మనం కలిసిపోతే ఏమవుతుందంటే మళ్ళీ పాసిపోయి ఉంటావా, మళ్ళీ పాసిపోయి మళ్ళీ ఎగిరే మిమ్మల్ని ప్రతిమానుకున్నారు వారిలో నుండి తొలగిపోండి. ఏం చేయాలంటే వాడు ఎవరంటే వాళ్ళు కలిసి ప్రయత్నం చేయకండి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక కడుపుకే దాసులు. దేనికి దాసులు అంటే ఎందుకు నమ్మరు యేసుప్రభుని? మాటలు కడుపు కొరకంట, అంటే అన్న వస్త్రాల కొరక నమ్మారంట, కేవలం అన్న వస్త్రాల కొరక నమ్మారంట అని చెప్తారు అక్కడ. అటువంటి అబద్ధ బోధకులు అంటే అబద్ధ సంఘస్థులైనా బోధకులైనా వారు అన్న వస్త్రాల కొరక నమ్మారు. పాపక్షమాపణ ఆత్మరక్షణ కొరకు కాదు. వాళ్ళు మాట్లాడాలంటే వారి ఇంపైన మాటల వలన ఇచ్చకమనడు. మళ్ళీ ఏంటంటే ఎంత మురిపించేస్తాడో బాబా, ఇచ్చక మాటల వలన ఏమి ఎవరి మనసు అంటే నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. అసలైన సత్యవాక్యంలో విశ్వాసం ఎవరు తెలుసండి? కపటము లేని భక్తి. మన భక్తి ఎక్కడుందంటే నిష్కపటమైనది. మన భక్తి ఎటువంటిదంటే నిష్కపటమైన భక్తి వల్లను మోసపుచ్చేద్దరు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మా ఆర్థికంగా మోసం చేసిన చాలా మంది ఉన్నారు కదా. ఆ బ్యాంక్ అని, ఈ బ్యాంక్ అని, ఆ పొలం అని, ఈ పొలం అని, లేకపోతే 1000 రూపాయలు కడితే నెలకి 100 రూపాయలు ఇచ్చేద్దామని ఏదో పెట్టి చేస్తారు. తర్వాత మోసపోయిన తర్వాత ఆయన మూడబడికి వెళ్ళిపోతాడు. అతను లబ్బోది ఏడుస్తారు కదా. ఈ మోసాలు ఉన్నాయి కదా, సమాజంలో ఆర్థిక మోసాలు ఉన్నాయి కదండి, మరి కుటుంబంలో మోసాలు ఉంటాయి కదా. ఈ మోసాల గురించి ఎలా కనిపెట్టుకుని ఉండకపోతే ఎలా దెబ్బతింటామో, నష్టపోతామో ఆత్మవిషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అసలు జాగ్రత్త ఎక్కడండి? ఏంటో మాట్లాడేది చెప్పండి. నిష్కపట మనసులను మోసపుచ్చుతూ జాగ్రత్త. కల్పించారు ఏంటంటే నిష్కపట మనసును మోసపుచ్చుతురు. ఆ మోసం ఏంటో సత్యమేంటో అది గ్రహించవలసిన బాధ్యత ఎవరికి వాడు ఉందన్నమాట. ఎవరి మీద వారికి బాధ్యత ఉంది. అదే ఇప్పుడు లోక సంబంధం మోసాలు పోకుండా ఎవరు చూసుకోవాలి? ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. లోక సంబంధం మోసాలు ఎందుకు జరుగుతున్నాయండి? ఆ మోసం పోకుండా ఎవరికి వాళ్ళు ఎలాగ కాపాడుకుంటారు. ఆత్మీయంగా కూడా ఈ యొక్క నిష్కపటుల మనసులు మోసపుచ్చిన వస్తున్నారు అబద్ధ బోధకులు. జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధలు వస్తున్న జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మోసపోకండి. అంటే అవ్వమ్మ మోసపోయిందండి. అవ్వమ్మ మొట్టమొదటి మోసపోయినాడు ఎవరు?
లోకంలో మానవ జాతిలో మొట్టమొదటి మోసపోయినాడు ఎవరంటే అబద్ధ బోధన బట్టి అవ్వమ్మ. ఆది కాండము 3:8 వచనంలో అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడని యెహోవా స్వరము విని మామూలు పండు తినేశారండి. ఉద్దరణ పని చేశారండి. సాధారణ అబద్ధం చెప్పాడండి, తినేశారండి. చక్కగా తోటలో ఏమి 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 చేయనట్లుగా, ఏమి తప్పు చేయనట్లుగా, వాళ్ళు ఏమి తప్పు చేసినట్టు కనపడలేదండి. ఆయన తిరుగుతున్న తోటలో దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చాడు. యెహోవా స్వరం విని పిలిచాడట. ఆదాము అని పిలిచాడు. రోజు పర్వతం వచ్చాడు. ఏదో తోటలో దేవుడు ఆదాము పిల్లల దగ్గర వచ్చాడు అనమాట. ఎవరికి పిల్లల దగ్గర వచ్చాడు. ఆదాము అని పిలిస్తే పలకలేదంట. తోట చెట్ల మధ్య దాక్కున్నాడండి. ఆదాము పిలిచి ఆదాము అందుకు అతడు నేను తోటలో మీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉండినని కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన నీవు దిగంబరుని ఎవరు చెప్పాడు? తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాడు. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. ఇప్పుడు ఆదమ్మ పెట్టాడు, అవ్వమ్మ పెట్టాడు కదా, మరి అవ్వమ్మని అడుగుతున్నాడు దేవుడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినండి. చాలా మోసపోయిన చెప్పిందంటే మొట్టమొదటి మోసం పడిపోదు అవ్వమ్మ. లోకానికి వచ్చేసింది ఆ మోసం. ఈరోజు అదే మోసం. ఆజ్ఞ అతిక్రమ మోసం, దైవాజ్ఞ అతిక్రమింపజేసే మోసం. దైవాజ్ఞ అతిక్రమింపజేసే మోసం ఉందా లోకంలో? లేదా? ఇప్పుడు ఉందా? ఏమో చెప్పండి అన్న. మరి ఇప్పుడు ఆ భాగ్యం ఏమైపోతారు? మోసపోతారు. జాగ్రత్తగా పనిచేయబడి కొరింథీయుల 2:6-17 దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిగా మనము దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సాధిస్తున్నాడు? నేను వారిలో సంచరించును, నేను వారి దేవుడు ఎందును, వారు నా ప్రజలందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండు. ఎలా ఉండాలంటే కలిపి చెప్తున్న వాడికి కలిసి వాడకూడదట, విడిగా ప్రత్యేకంగా ఉండాలట అనే విషయాన్ని కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ప్రత్యేకింపబడిన వారు మళ్ళా కలిపి చెప్పుకుని ప్రయాణము చేయకూడదనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. తర్వాత 11వ వచనం, పూర్వమందు యోగ మతస్థుడనే ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయొచ్చు. ఏం చెప్పాడంటే పూర్వమందు దేవుని సంఘం హింసించడం నాకు ఒప్పుకున్నాడు. గల్తీ పత్రిక రాస్తూ నేను ఎవరో తెలిసే ముందు పూర్వమందు నేను దేవుని సంఘాన్ని హింసించిన వాడిని. దేవుని సంఘం ఏంటంటే దేవుని సంఘం ఏది? క్రీస్తు ఎవరో సంఘం ఏంటి? మళ్ళీ
అంతా వేరే మతం పట్టుకొచ్చారని చెప్పి యుద్ధం చేసేవాడంట పౌలు గారు, కొట్టేసేవాడంట, శరసాలు చేసేవాడంట, ఏమంటే కొంతమంది చంపేసాడంట కూడా అని చెప్పాడు. అప్పుడు నేను దేవుడి అపరిమితంగా హెచ్చించి నాశనం చేయొచ్చు అని మాట్లాడాడు. పూర్వంలో యోగ మతస్థుడుగా ఉన్నప్పుడు అంటాడు. ఏ మతం అంటే పౌలు గారు ఎవరో, పౌలు గారు బాప్తిసం పొందక ముందు ఎవరో యోగ మతస్థుడు. ఇప్పుడు మనం బాప్తిసం పొందక ముందు ఎవరంటే ముస్లిం మతం ఉంది, హిందూ మతం ఉంది, అనేక మతాలు ఉన్నాయి. మత శాఖలలో క్రైస్తవ మతం ఉంది అంటున్నారు. మరి మతమా మాకు మీరే చెప్పాలి చెప్పండి. మరి మతం అన్నారు కదా బయట. క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, ఏ మతం యోధా మతమైనా ఆ మతస్థుడిగా ఉండకుండా నేను మారానంటున్నాడు. ఏ మతస్థుడైనా ఖచ్చితంగా మనసు మార్చుకోవాలి, మారాలి. మనిషి నా పితర పూర్వముందు యోధా మతస్థుడైనప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు అని ఆ మాట వాడుతున్నాడు. చూద్దాం ఒకసారి వాటి గురించి కొన్ని సంగతి చూద్దాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనము, 9వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. 8:3 ఆ కాలములో యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగెను. అపోస్తలులందరూ తప్ప అందరూ యోదయ సమరయ దేశమునందు చెదరిపోయి భక్తిగల మనుషులు చూసారండి. స్తెఫను రాష్ట్రం చంపేశారండి. అందరూ పౌలు గారు ఉన్నారు. సేవకుని సువార్తకుని చంపేసిన దాంట్లో పౌలు గారు రాల్చుకుంటున్నాడు. పౌలు గారు ఉన్నారు. అక్కడి నుంచి హింస మొదలైంది. ఆయన వచ్చిన కాడి నుంచి కూడా సంఘం హింసించేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. అటువంటి వాడు అని అంటున్నాడు అనమాట. 9వ వచనం 1 వచ్చాడు 9 కూడా అది కూడా మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడు. నేను చాలా ఆనందం చేశాడండి. సంఘాలు పాటు చేశాడు. యెరూషలేములో ఆత్మ సంఘం చెదిరిపోయిందండి. చదువుకుంటేసాడు, భయపెట్టేశాడు. మళ్ళా వీళ్ళందరూ ఎక్కడ చేయలేదని చెప్పి అక్కడ బయలుదేరడం వల్ల అని చెప్పి చెప్పడానికి ఆయన చేసిన కార్యాలను చెప్పుకుంటున్నాడు. గలతీ పత్రికలో 14వ వచనం. గలతీ పత్రిక నా పితరుల పారంపర్యాచారం విశేష ఆసక్తి గలవాడై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఏ మతం అంటే ప్రభు నమ్మిన క్రైస్తవుడు అవ్వకముందు పౌలు గారు యోధ మతంలో గొప్పవాడు, స్థితిపరుడు. ఆ మతంలో యెహోవా దేవుని భక్తుడు, ధర్మశాస్త్ర ఔపాసకుడు, ధర్మశాస్త్రం కండద యెహోవా దేవుడు ఏ సేవని చెప్పి యుద్ధానికి వచ్చాడు. సంఘాన్ని పాటు చేశాడు. యెరూషలేములో ఆదిమ సంఘం వేల సంఘం నాశనం చేశాడండి. వేల సంఘం మొత్తం 3,000 మంది, తర్వాత 5,000 మంది, ఆ తర్వాత 1,000 మంది రక్షణ పొందారు. ఆ యొక్క యెరూషలేములో గొప్ప సంఘం. ఆ సంఘాన్ని నాశనం చేశాడండి, చెదగొట్టేశాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు మళ్ళీ బయలుదేరాడు అని చెప్పి మళ్ళీ 14వ వచనంలో ఏం చెప్తాడంటే నా పితరుల పారంపర్యాచారము ఎందులో ఉన్నాడంటే ఎందులో ఉన్నాడు. వారి పితరుల పారంపర్యాచారంలో ఉన్నాను. ఆ పారంపర్యాచారంలో విశేష ఆసక్తి గలవాడనే నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యోధ మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని కూర్చున్నట్టు వాళ్ళు చెప్తున్నాడండి. గతలో క్రిస్తంగా చెప్తున్నాడు. నేను రక్షణ పొందకముందు ఎవరు తెలుసా, నేను
సంఘాన్ని హింసించిన వాడు ప్రభు మీద తిరగబడ్డవాడు. సంఘాన్ని పాడు చేసి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. నేను మళ్ళా ఎక్కడికి బయలుదేరాను? నేను ఏ పట్టుకు బయలుదేరాను? మతాన్ని పట్టుకు బయలుదేరాను. యువత మతంలో నేను గొప్పవాడిని. ఆ మతాన్ని పట్టుకు బయలుదేరాను. మార్గంలో వారిని చెదరగొట్టాను. మార్గాన్ని అనుసరించే వారిని హింసించారు అని చెప్పి తనకు తానుగా ప్రకటించమన్నాడు. అపొస్తలుల కార్యములు 26:9 చూద్దాం. ఆయన మళ్ళొక ఒకసారి నిలబడి చెప్తాడు. మళ్ళీ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక ముందు ఈ మాట చెప్తాడు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములను ఎవరికి విరోధంగా? యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు చేశాడన్నాడు. నేను చేయవలని అనుకుంటుంది. అనుకున్నాడట. అనుకుని ఊరుకున్నాడా? చేసేసాడు కదా. యెరూషలేములో నేను ఆలాపన చేశాడు వల్ల నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను ఏం చేశాడంటే? క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులను అనేక శిక్షాలు చేశాడు అన్నాడండి ఆయన. వారిని చంపినప్పుడు మరి బాగా చేశాడులే. బాగా చేశాడు. చంపి మంచి పని చేశాడు. యెహోవా దేవుడు కాదు చేశాడు కదా, మంచి పని చేశాడు అన్నాడట. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించాడట. అంటే సంఘం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇదే పౌరు గారు కాలం అనుకోండి, గొడవలు కొట్టేసి లాక్కెళ్ళిపోవడమే. అలా సమాజ మంది వాక్యం బోధిస్తుండగా, ఆరాధన జరుగుతుండగా వారిని బంధించి దండించి వారిని ఏం చేయాలంట? యేసు కాదు యెహోవా అన్నాడంట. యేసు కాదు యెహోవా. యెహోవా నీకు నిన్ను గొడవ కొట్టేనా, జైలుకి తీసుకెళ్ళిపోయినా చంపేస్తాను అని కూడా దేవదోషణ. యేసునామాన్ని పలకకుండా దేవదోషణ మనకూడదు కదా. ఏ నామాలు పలకమని ఉంది కదండి. ఏమా తెలిసింది ఏంటది? క్రీస్తు సంఘంలో వచ్చి జై శ్రీరామ్ అనమాటారు. ఉంది కదా ఇక్కడ. అలాగనమాట ఆయన బలవంత పెట్ట చూసి చాలా మందిని అనలేదనుకుంటాడే. యెహోవానామం అనలేదనుకోండి. యేసునామం కాదు యెహోవానామం, యెహోవా దేవుడు అనలేదనుకోండి. అంతే వెంటనే కొట్టాడమే. బలవంత పెట్ట చూసి మరియు వారి మీద ఏంటంటే మహాపాపం. యేసు నామంటే మహాపాపం. రౌద్రుడై కూడా కొత్త బోధ ఇక్కడ బాబా, కొత్త దేవుడా మీకు అని కూడా ఇతర పట్టణాలు కూడా వెళ్ళి వారిని హింసించి ఏం పొందండి? ఈ మత పెద్దల దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ క్రైస్తవులను నాశనం చేసేస్తాను. వాడు ఇంటే సరే సరే, వాళ్ళు యెహోవా నామానికి వస్తే సరే సరే, లేదంటే శిక్షాల్లో లాక్కొచ్చేస్తారు, మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అధికార పత్రిక ఇచ్చుకుని బయలుదేరాడు. ఆయన జరిగిన సరి చెప్తున్నాడు అనమాట. ఎక్కడ నిలబడి? కోర్టులో నిలబడి, రాజుగారి దగ్గర నిలబడి, కోర్టు జడ్జి గారిలో నిలబడి, రాజుగారి దగ్గర నిలబడి చెప్తున్నాడు కదా, ఇదేంటి నా చరిత్ర. నేను ఏ గుడి దొయ్యలేదు, ఎవరిని మోసం చేయలేదు, దేవుడి కొరకు పోరాడుతున్నది ఎవరి కొరకు అని చెప్పి తన గత చరిత్ర
ధర్మశాస్త్ర ప్రకారము 8వ రోజు సున్నతి పొందినోడంట పౌలు గారు. ఇశ్రాయేలు వంశపు వాడనై ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో ఉండి పుట్టి హెబ్రీయుల సంతానమనబడిన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? ధర్మశాస్త్రం ఎన్ని డిగ్రీలు చూడండి. పరిచయుడునై ధర్మశాస్త్ర ప్రకారం పరిచయుడినై ఆసక్తి విషయంలో సంఘమును హింసించిన వాడు. ఏ ఆసక్తి? యెహోవా దేవుని మీద ఆసక్తి, యెహోవా దేవుని భక్తి. అందుకని క్రీస్తు సంఘాన్ని హింసించాను. ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్రుడనై ధర్మశాస్త్రం ప్రకారము 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించడం నేను అన్నాడు. ఎవరైనా చెప్పారు? అప్పుడు ఎవరు చెప్పలేదు. పౌలు గారు అప్పుడే చెప్పాడు. ధర్మశాస్త్ర విషయంలో నిందలేని వాడు అన్నా ఈ మాట 10 ఆజ్ఞలు తూచా తప్ప పాటించాడంట. ఎవరైనా చెప్పగలరా? చెప్తున్నాడు. అయినను ఏమీ నాకు లాభకరమై ఉండేనో ఆ మతం కానీ ఆ పరంపర ఆచారం కానీ ఏమంటే ఈ 10 ఆజ్ఞలు పాటించడం కానీ ఎన్ని లాభమే మరి? ఏమి లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. ఏమని చేశాడు? ఇప్పుడు ధర్మశాస్త్రం వదిలేశాడు, యెహోవా దేవుడు వదిలేశాడు, మతాన్ని వదిలేశాడు, మతాన్ని పారంపర్య ఆచారాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకోవాలని ఇప్పుడు మానవుడు లోకంలో మనుషుడు ఏం సంపాదించుకోవాలి? క్రీస్తుని. పౌలు గారు ఏం సంపాదించుకున్నారంటే ఏ మతంలో ఉన్నా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ మతశాఖ అయినా వీళ్ళందరూ కూడా క్రీస్తుని సంపాదించుకోలేదు. కానీ క్రీస్తుని సంపాదించుకోలేదు. ఇప్పుడు ఎన్ని వదిలేస్తారు కానీ క్రీస్తుని సంపాదించుకోలేదు. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే ఒకసారి అక్కడ ఆగి ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక 2:3 చూద్దాం. క్రీస్తుని సంపాదించుకోవడం ఏంటి? బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన దాచబడి అవన్నీ కూడా సంపాదించుకోవడం. క్రీస్తు సంపాదించుకోవడం. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి. ఆయన సంపాదించుకున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టేసి క్రీస్తుని సంపాదించుకోవడానికి ఇక అలా చెప్పగలిగారు మనం కూడా. చదువు పిలిపి. ధర్మశాస్త్ర వలనైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాస వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన అగబడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలదని ఆయన మరణ విషయంలో
దేవునికి పనికొచ్చేది అతని పాత జీవితం, పారంపర్యాచారం, పూర్వీకులు పారంపర్యాచారం, ఏమండి మతం, కులం, ఇంకేమైనా ఆధ్యక్షతలు ఉంటే అవన్నీ కూడా దేవుని దృష్టిలో పెంటగా ఇచ్చాను. నేను నాకు ఇన్ని ఆధ్యక్షతలు ఉన్నాయి. నేను 8వ రోజునే సున్నతి పొందిన గొప్ప యూదుడు, గొప్ప భక్తుడు, నేను ధర్మశాస్త్రంతో పాటించాను, ధర్మశాస్త్ర కండగా యెహోవాదేవుని భక్తుడు, ఇవన్నీ పెంటతో సమానంగా. అంటే వేళ ప్రభువు నమ్మితే మన పాత జీవితంలో ఎలా లెక్కేయాలి? మనం పెంట. అందులో కులం లేదు, మతం లేదు, నీ జాతి, నీ యొక్క అర్హతలు ఏమీ లేవు. దాన్ని పెంటగా చూస్తేనే క్రీస్తుని సంపాదించుకోగలవు, క్రీస్తునే సంపాదించుకోగలవు. అప్పుడు నీవు ఐశ్వర్యవంతుడు, ధనవంతురాలు, ఐశ్వర్యవంతురాలు, భాగ్యవంతులు, ఈ పేరు నీ మీద ఉంటాయి. క్రీస్తుని సంపాదించుకుంటాయి. జ్ఞానవంతురాలు, బుద్ధిమంతురాలు, బుద్ధిమంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు పేరు. పాత జీవితాన్ని పెంటగా చూసినప్పుడు, పౌలు గారు అంటాడు, పెంటతో సమానంగా ఎంచితిని. ఎంత గొప్ప భక్తుడు చూడండి. ఇవాళ క్రీస్తు నామము, క్రీస్తు రక్షణ, క్రీస్తు సంఘ సభ్యత్వము ఎంత విలువైనదో పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ, నేను నాకున్న లాభాలన్నీ కూడా క్రీస్తుని సంపాదించుకొని నాకున్న పాత జీవితాన్ని పెంటతో సమానంగా చూసారా. ఇవాళ అలాగా త్యాగబుద్ధి, ఆ జ్ఞానం మనం లేకపోతే మనం క్రీస్తుని సంపాదించుకోలేము, ఇహలోకంలో క్షేమం ఉండలేము, ధైర్యం ఉండలేము, పరలోకానికి అర్హులుగా మన ప్రయాణము సాగదు. పరలోకానికి అర్హులుగా మన ప్రయాణం సాగాలని. ఈ లోకం మన శాశ్వతము కాదు. 15వ వచనంలో, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, ఎవడు యేసుప్రభుగా ఉన్నాడండి. నన్ను పిలిచిన దేవుడు, ఈయన ఎవరు పిలిచారంటే రఘు గారు, పౌలు గారు ఎవరు పిలిచారు? ఆ యేసుక్రీస్తు పిలిచాడు కదా, దేవుడు పిలిచాడు అంటాడండి. మరి అది ఎవరు పిలిచారంటే పిలిచిన దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు. అని ఆయన అంత వాహనంగా ఆయన సంపాదించుకుని అన్నాడు. పెంట అన్నాడు, పాత్రలు పెంట అన్నాడు. యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటించమని. మరి ఆయన ఎలా ప్రకటించారు? లోకంలో శరీరధారైన యేసుప్రభుని దేవుని కుమారుడుగా, ఎలాగంటే దేవుని కుమారుడు ప్రకటించాలని ఆయనను నా యందు బయలుపరచను. ఎవరిలో? పౌలు గారి ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ప్రకటించడానికి బయలుపరచినందుకు నన్ను దేవుడు పిలిచాడు అన్నాడు. ప్రభు పిలుచుకున్నాడు, కుమారుడు ప్రకటించమన్నాడు. యెషయా గ్రంథం 49:1-2 చూడండి. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. యెషయా అన్నాడండి, గర్భంలో ఉండగానే నన్ను పిలిచాడు అన్నాడు. యెషయా అన్నాడు. ఇక్కడ పౌలు గారు అన్నాడు, గర్భంలో ఉండగా నన్ను చూసావు దేవా, నన్ను ఏర్పరచుకున్న దేవా అన్నాడు. ఏమండి ఇప్పుడు ఇర్మియా ప్రవక్తలు అదే మాట చెప్పినట్టు చూద్దాం. ఇర్మియా 1:5, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, గర్భములో నేను
గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తినే. ఇదండి ఏమంటే ప్రతి మానవుడు కూడా పుట్టక ముందే దేవుడు తెలిసాడు. గర్భంలో ఉన్నప్పుడు కూడా తెలిసాడు. గర్భంలో ఉన్నప్పుడు కూడా దేవుడికి మనం పుట్టి పెరిగిన తర్వాత మన దేవుడిని తెలుస్తున్నాం. మన గర్భంలో దేవుడు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఎరిగినట్టు ఉన్నది. అది అంత గొప్ప దేవుడు ఆయన, అంత మహిమల దేవుడు ఆయన, సర్వజ్ఞ దేవుడు, సర్వజ్ఞాని అనే విషయాన్ని చూసినప్పుడు ప్రతి మానవుడు దేవుడు ఎరుగును. ఎక్కడ ఎరుగును? పుట్టక ముందు ఎరుగును, పుట్టించాలి కనుక. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎరుగును, గర్భంలో పడక ముందు ఎరుగును. ఎందుకంటే గర్భంలో ఆయనే ఆ గతిలో వేయాలి కదా, ఆ బీజం వేయాలి కనుక. ఏమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా తెలిసాడు. అదండి దేవుడు అంటే. ఆయన కనపడని సంగతి ఏమీ లేదు, వినపడని సంగతి ఏమీ లేదు, చూడని సంగతి ఏమీ లేదు. 16 ఆయనను నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు ఏమంటే యేసుక్రీస్తుని లోకానికి బయలుపరచాలని ఆ యొక్క వరం అనుగ్రహించినప్పుడు మనుషు మాత్రంతో నేను సంప్రదింపలేదు అన్నాడు. మనుషులతోనే సంప్రదించలేదు. మనుషులతో నేను దేశంలో ఆయన ఏం చేశారు, ఏం చెప్పాలి అని మనుషులతో కదంట. అపోస్తలుల కార్యం 9:15 చూద్దాం ఒకసారి మాట. ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ? మనుషుల్లా ప్రభువా? అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము మహిమపరచబడినట్లు భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. అదండి 16వ వచనానికి ఆ వచనము. మనుషుల మాత్రంతో నేను సంప్రదించలేదు, స్వయంగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను స్వయంగా ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ప్రభు గారు మాట్లాడి ఎవరు మాట్లాడి? ప్రభు మాటలే. ఆయన సొంత మాట మాట్లాడడానికి అవకాశమా లేదు. 17వ వచనం గలతీ 1:17 నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకై నేను వెళ్ళలేదు. నేను అపోస్తలుల సువార్త నేర్చుకోలేదంట, యెరూషలేము వెళ్ళలేదంట. మరి ఎలా తెలిసింది సంగతంతా? ప్రభువే బోధించుకున్నాడంట, ప్రభువే అప్పగించాడంట అని చెప్తున్నాడు ఆయన. 18వ వచనం అటుపైన 3 సంవత్సరములు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుండిని. మొట్టమొదటిగా పేతురు గారిని తీసుకున్నాడు యెరూషలేము వెళ్ళి. అప్పటికి బోధ చేసేస్తాడు ఈయన, అప్పుడే పత్రిక రాసేస్తాడు ఈయన. సో అపోస్తలులు సహాయం లేకుండా, సువార్త ఎవరి ద్వారా వినకుండా ప్రభు ద్వారా నడిపించబడుతూ సేవ చేస్తూ మరి అపోస్తలులు దర్శించినందుకు యెరూషలేము వెళ్ళాడంట. మొదటగా పేతురు గారిని కలిశాడంట సేవ ప్రారంభించినప్పుడు. తర్వాత అతను తప్ప అపోస్తలులు మరి ఎవరిని నేను చూసి ఉండలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి తిని అన్నాడు. ఇప్పుడు 18వ వచనంలో అపోస్తలుల కార్యం 8:26 ఇలా చెప్తాడు. ప్రభుదూత నువ్వు లేచి దక్షిణం వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, కలిసి కమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళి అప్పుడు సువార్త
సువార్తలు కూడా చేసిందండి. అపోస్తుల దగ్గర లేదు, అపోస్తుల ద్వారా సువార్తలు వచ్చేసినప్పుడే సువార్త ప్రకటన చేస్తున్నారు. ఈ పిలుపు గారు సువార్తకుడు, స్టెఫను సువార్తకుడు, వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కానీ వీళ్ళెవరి ద్వారా కూడా పౌలు గారు వాక్యం వెళ్ళలేదు, వాక్యం నేర్చుకోలేదట. అపోస్తుల ద్వారా నేర్చుకోలేదు, సువార్తకుల దగ్గర కూడా నేర్చుకోలేదు. నాకు ప్రభువే నేర్పించాడని చెప్పగలుగుతున్నాడు. పౌలు గారి బోధ మనకు ఎంత అవసరమైనప్పుడు లోకానికి, సమాజానికి, క్రైస్తవుడికి, ముఖ్యంగా క్రైస్తవుడికి ఎంత అవసరమైనది పౌలు గారి బోధ అనే విషయం. ఇరవై వచనం, నేను మీకు రాయాల్సిన ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడలేదు. ఏంటంటే నీ చెప్పి మాటలన్నీ కూడా కలిసి పట్టణంలో సంఘస్థులు రాస్తూ నేను అబద్ధం ఆడలేదు, ఇవన్నీ యథార్థాలు, జరిగిన సంఘటనలు. ప్రభు నన్ను నడిపిస్తే నీకు వాక్యం అందిస్తాను నేను మీకు అని ఖచ్చితంగా నొక్కి చెప్తున్నాడు. అబద్ధం ఆడట్లేదు. 27వ వచనం, వెంబట సిరియా, కిలికియా ప్రాంతంలో వారికి ప్రాంతంలోనికి వచ్చింది. తర్వాత సేవ ప్రయాణం. 27వ వచనం, క్రీస్తు నందున్న యూద సంఘముల వారికి నా మతపరిచయం లేకుండా కానీ యోధా సంఘాలు ఉన్నాయండి. యూదులు ముందుగా రక్షణ పొందారండి, అన్యులు కాదండి. మొట్టమొదటి అందరూ యూదులండి. ఆ యోధా సంఘాలు కూడా ఈయన ఎవరో తెలియదంట, చూడలేదంట. హింసించేవాడు తెలిసాడ, సంఘాలనే హింసించేవాడు తెలిసాడు, వాళ్ళు కూడా తెలియదంట. రామ 17వ రోగులు రాసిన పత్రిక 17వ వచనము, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందకి తెచ్చుటకు 17 అండి, 17 అనగా క్రీస్తును కిందకి తెచ్చుటకు లేక ఎవడు అగాధంలోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి బయట తెచ్చుటకు అని నీవు ఈ హృదయంలో అనుకోవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను ఈ నాటను ఈ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా ఇప్పుడు రామ సంఘాన్ని రాస్తాడు. ఏమంటే నువ్వు ఎక్కడి నుంచి ఏదో వస్తుందో చూడకో, నీలో ఉన్న వాక్యము ఏమంటే నీ నోట్లో నీ హృదయంలో ఉంది. ఆ వాక్య ప్రకారం ప్రయాణం చేయి. నీకు అన్ని వాక్య ప్రకారం ప్రయాణం చేయమని రోమియోలు రాష్ట్రంలో చెప్తున్నాడు అనమాట. ఆ వాక్యం యొక్క విలువ, ఆయన ఎలాగ వాక్యం నమ్మి ప్రభు మాటను ప్రయాణం చేశాడో ఆ రోమ పట్టణంలో క్రీస్తు కూడా అలా ప్రయాణం చేయమని వారికి కూడా హెచ్చరిస్తున్నాడు. 23-24 వచనాలు ఆఖరుగా, మునుపు ఈ సంఘస్థులు యోధా సంఘస్థులు ఏమనుకున్నారట, ఈ వస్తుంటే మునుపు మనం హింసించిన వాడు వస్తున్నాడు అనేవారట. పౌలు గారి పేరు ఏంటంటే భక్తుడు కాదు, విశ్వాసం కాదు, సువార్తుడు కాదు, అపోస్తుడు కూడా కాదు. వీళ్ళ దృష్టిలో మనం హింసించిన వాడు వచ్చి మాట ఎక్కడ అంటారా మునుపు మనం హింసించిన వాడు తాను పూర్వముందు పాడు చేసి వచ్చిన మతమును వాళ్ళు ఏమన్నారంటే యూదులు క్రైస్తవులు ఏమన్నారంటే మతం అన్నారు. వాళ్ళ మతంలో ఉన్నారు, క్రైస్తవులు మతం అన్నారు. మీరు చెప్పండి, ఇది మతమా దైవ మార్గమా? ఆ యూదులు ఏమన్నారు, భక్త మతం అన్నారు. ఎందుకని ఎందుకని వాళ్ళు మతంలో ఉన్నారు కనుక. మనకు మాట ఉందండి, పచ్చ కావాలకి ఎవరంతా లోకమంతా ఎలా కనపడుతుంది, అది సామెత అండి. అలాగే ఇప్పుడు మతంలో ఉన్నారు కదా, క్రైస్తవులు కూడా మతం అన్నారంట. ఏమన్నారంట, ఈ బాడు చేసి వచ్చిన మతమును ప్రకటించున్నాడు. అతను బాడు చేసే ముందు ఆ మతాన్ని మళ్ళీ అదే అతనే
మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచని, కానీ వారికి నాకు పరిచయం లేదు. నన్ను గురించి ఎలా అనుకున్నారు? ఏమనుకున్నారు అమ్మా? ఏమనుకున్నారు? ఏమింస? అతను మనం నమ్మిన మతాన్ని హింసకు వచ్చేవాడు అతను ఇప్పుడు ఆ మతం గురించి బోధించి వస్తున్నాడు. సరే మంచిదే అనుకున్నాడు, అంతే. అంతవరకు తెలిసి ఉండాలి. రోమీ రాసిన పత్రిక 16:7. నాకు బంధువులను నా తోటి ఖైదీలనైనా అంత్యోనికను దునియాసులు మీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు. ఇప్పుడు యూదులంతా ఈ సంఘాలు ఎప్పుడు వచ్చాయంటే పౌలు గారి తర్వాత వచ్చినా పౌలు గారి ముందు ఉన్నాయా అన్నాడు. నాకంటే ముందు రక్షణ పొందు అనుభవనీయులు వీళ్ళు క్రీస్తునందున్నారు ముందుగానే వీళ్ళు నాకంటే ముందు వారు అంటారు అని వారి వందాలు సంఘాన్ని అలాగే అభినందిస్తున్నారు. అంటే యూదులు దీనికంటే ముందు సంఘం ఉందని, ఆ సంఘాన్ని పాడు చేశాడని, అదేమో ఆ ప్రభుని నమ్మని వారికి మతమని ఇప్పుడు లోకంలో అనేక మతాలు ఉన్నాయి కదా. క్రైస్తవులు ఏమన్నారు? ఇప్పుడు కూడా మతమే అన్నారు. క్రైస్తవులు ఏమన్నారంటే క్రైస్తవ మతంలో మార్చేసుకున్నారండి. అక్కడ యూదులు కూడా అదే ఆలోచన. యూదు మతంలో నుంచి క్రైస్తవ మతంలో మార్చేస్తున్నాడు అని కోపమంట. దశలోని రాసిన మొదటి పత్రిక 2:14-15 గలతీ పత్రిక చాలా అమూల్యమైన విషయాలు దాచిపెట్టాడంటే దేవుడు మరి పౌలు గారి ద్వారా. దశలోని మొదటి పత్రిక 2:14-15 అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారై అమ్మా. యోధులు ఏమన్నాయట? యోధా దేశంలో క్రీస్తు సంఘాలు ఉన్నాయట. తెసలోని పట్టణంలో క్రీస్తు సంఘాన్ని రాస్తున్నాడు. యోదయ దేశంలో ఉన్న ఆ సంఘాలను పోలి నడుచుకోండి. క్రీస్తు సంఘాలు ఉన్నాయి, వారు ఎలా నడుస్తున్నారో వాడు పోలి నడుచుకోండి మీరు అంటే. ఇప్పుడు ఏమంటే క్రైస్తవుడు మాదిరి ఎక్కడంటే క్రీస్తు సంఘం మాదిరి. క్రీస్తు సంఘమే విశ్వాసకి మాదిరి చూసుకోవాలి. వారు యూదులలో అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించలేదు. ఆ యూదులు చాలా ఇక్కడ ఏమంటే తెలుసండి, తెస్సలోనికలో ఉన్న పట్టణంలో ఉన్న ఆ యొక్క సంఘము యూదుల చేత ఆ దేశ ప్రజల చేత హింసించబడుతుంది. కనుక ఆ యూదులు అన్ని ప్రాంతాల్లో నమ్మని యూదులు ఉన్నారు, నమ్మిన యూదులు సంఘం అయ్యారు. ఆ సంఘం చూసి ప్రయాణం చేయండి. నమ్మని వారు పాడు చేయడానికి వస్తారు, జాగ్రత్తగా ఉండండి. నమ్మని యూదులు ఇది మతమని వస్తారు, పాడు చేయడానికి వస్తారు, జాగ్రత్తగా ఉండండి, భయపడకండి. ఇది మార్గం అండి, మతం కాదండి. పాత జీవితాన్ని పెట్టతో పోల్చుకోండి. క్రొత్త జీవితము క్రీస్తునే మీరు సంపాదించుకున్నారంటే అని ప్రయాణం చేయండి. క్రీస్తుని సంపాదించడం అంటే నీ జీవితము ఫుల్ఫిల్ అయిపోయింది, పరిపూర్ణం అయిపోయింది. నీకు ఏ లోటు లేదు, ఆత్మీయంగా లోటు లేదు, శారీరకంగా లోటు లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పాలి? సమాజానికి యేసు ప్రభువు నమ్మండి, మీకు పనులన్నీ అయిపోతాయని చెప్పాలా? ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. ఏం చెప్పాలంటే సువార్త చెప్పాలి. యేసు ప్రభువు ఏం చెప్పాలి? సర్వసృష్టికి సువార్తను నమ్మి వార్తను పొందిన వాడు రక్షణ నమ్మని వారికి శిక్ష రక్షణ ఉందని చెప్పాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. తర్వాత ఆ సువార్త చెప్పినప్పుడు సువార్త నమ్మాలి. మహిళలు మహత్కార్యాలు కాదు, సువార్త నమ్మాలి. ఆ వ్యక్తి సువార్త
సంఘం చెప్పాలి. పౌలు గారు చెప్పారు. చెప్పారా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం చేయాలమ్మా? యేసు దేవుని కుమారుడు క్రీస్తుని ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని, నేను పాత్రని ఒప్పుకోవాలి. తర్వాత పాప క్షమాపణ వరకు క్రీస్తులోనికి, క్రీస్తు సంఘంలోనికి బాప్తిజం పొందే వరకు ఇతడు ఈమె పాపిగానే ఉన్నాడు అని చెప్పాలి. క్రీస్తు సంఘం మాదిరి ఏంటంటే నీవు ఆ రక్షణ కాపాడుకుంటూ నీ రక్షణ ఇతరులకు అందించే బంధువులమై ఉన్నాము. అది పౌలు గారు తన ప్రయాణము, తన ప్రయత్నము అంతా కూడా. సో అంతే క్రైస్తవుడు, పౌలు గారి బాధ్యత క్రైస్తవుడు తీసుకోవాలి. సహోదరుల మీద ఉంది, సహోదరుల మీద ఉంది, ప్రతి విశ్వాసం మీద ఉంది. స్త్రీలు కూడా స్త్రీలు బోధించాలి, సువార్త చెప్పాలి. సువార్త చెప్పకుండా వారి దేవుడి గురించి తెలియదు, రక్షణ గురించి తెలియదు, రక్షణ గురించి తెలియదు. కనుక ఎందుకు భక్తిగా ఉన్నాం అనుకుంటున్నారు. మరి ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారికి విగ్రహాలైనా సువార్త చెప్పాలి, మత్స్యాకులైనా సువార్త చెప్పాలి. ఎందుకంటే నీ బాధ్యత. నీ పాత జీవితాన్ని కరెక్ట్గా సమానం చేసి పౌలు గారి వల్లే సమర్పించుకుని వచ్చాం కదా, వదిలేసాం కదా పాత్రత. ఆ పాత్రలు మీ కుటుంబం ఉంది కదా, మరి వారు చెప్పదా? చెప్పాలి అనే విషయాలు ఎన్ని సంగతులు ఇచ్చాడంటే సువార్త ద్వారానే ఒక వ్యక్తి రక్షణ, పాప క్షమాపణ. రక్షణ అంటే ఆత్మరక్షణ, పాప క్షమాపణ, ఆత్మరక్షణ కొరకు ఇన్ని సంగతులు, ఇన్ని కష్టాలు పడి వారు మన వాక్యం ఇచ్చారండి. ఇన్ని చెప్పినైనా ఈ సువార్తను బట్టి క్రీస్తుని సంపాదించుకుని ప్రాణం కూడా తృణప్రాయంగా చేశాడండి. ప్రాణం కూడా తృణప్రాయంగా శిరస్సు నరిగేస్తాను. సువార్త చెప్పొద్దని నీరో చక్రవర్తి బంధించాడు. సువార్త చెప్పొద్దని క్రైస్తవుల మీద వ్యతిరేకంగా, దుష్టుడిగా, దుర్మార్గుడిగా క్రైస్తవులు హింసించేవాడిగా వచ్చాడు చక్రవర్తి. పౌలు కాలంలో బంధించాడు. పేదలు బంధించాడు, ఈయన బంధించాడు. ఏమండి మీరు సువార్త చెప్పమానేస్తావు, నేను నరికేయమంటావా? నరికేసుకో, నాకు నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, నరికేసుకో అన్నాడు. శిరక్షానం చేశారండి. ఆయన సువార్త పక్షాన్ని, ప్రభు పక్షాన్ని నిలబడ్డాడు. ఎందుకంటే నేను చనిపోయినా ప్రభు వల్ల తిరిగి లేస్తానని ఆ వాగ్దానం ఆయనకు ఉంది. మరి నీకుందా? నాకుందా? నీకు నాకు లేదా? ఆ చివరి గడియల వరకు ఆయన పని చేయాలి. ఆయన భయభక్తులతో జీవించాలి. మన చేతనైన మటుకు ఇతరులకు సువార్త అందించాలి. ఇది మన బాధ్యత, విశ్వాస బాధ్యత. పత్రికలో ఇన్ని విషయాలు, ఇన్ని మర్మాలు, దాచిన మర్మాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పౌలు గారి ద్వారా అనేక సంగతులు దేవుడు లోకానికి, అనగా సంఘానికి తెలియజేశాడు. సంఘానికి ఇప్పుడు ప్రామాణికం ఏంటంటే పత్రికలు. మన క్రైస్తవ జీవితము మరి ఆనందంగా, జ్ఞానంగా, వినయభావంగా జీవించాలంటే పత్రికలే ఆధారము. పత్రికలే ఆధారం. ఎందుకంటే ఆ పత్రికలు ఈ ప్రభువే రాయించాడు. ఎవరు రాయించారంటే ఎవరు సొంత మాటలు రాదు అని పౌలు గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. నా ప్రభువు నా చేత ఇవన్నీ నడిపించాడు అన్నాడు. నన్ను పురిగొల్పాడు అన్నాడు. నాకు తెలియజేశాడు అన్నాడు. నాకు తెలియజేశాడు. కనుక అతి గొప్ప దైవజనులు పూర్వకాలం ముందు ప్రాణాలు సాయం చేసిన ఉన్నారు. వారు బోధనలు మనకు ఉన్నాయి, అపోస్తుల బోధనలు మనకు ఉన్నాయి. అపోస్తుల బోధ ప్రకారమే మీరు నడవమని యేసుప్రభు ఆజ్ఞ ఉంది. ఎవరి బోధ ప్రకారం అంటే అపోస్తుల బోధ ప్రకారమే మీకు నాకు సంబంధం ఉందని చెప్పి యేసుప్రభు బోధనలు ఉన్నాయి. అపోస్తుల బోధన లేకపోతే యేసుప్రభుకి దేవుడికి మనకు సంబంధం ఏమీ ఉండదు అనే విషయాన్ని ఆఖరిగా ఆ మాట చదువుకుందాం. అపోస్తుల బోధన విలువ. యోహాను సువార్త యేసుప్రభు చెప్పారండి మాట. ప్రార్థన కూడా చేశారండి అపోస్తుల బోధ గురించి. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదవండి. 20వ అధ్యాయం 21వ వచనం ఆఖరి మాట. ఈ అపోస్తుల బోధ అవసరమా? క్రైస్తవుడికి అపోస్తుల బోధ అవసరమా?
అప్పుడు యేసు మరలా మీకు ఆ, సమాధానము కలుగును గాక. ఇప్పుడు ఏం చెబుతారండి? 20 అదే ఆ, అప్పుడు యేసు ఆ, మరలా మీకు సమాధానం కలుగును గాక. ఆ. తండ్రి నన్ను అపోస్తలుల కార్యం చదువుతారా? యోహాను సువార్త. యోహాను సువార్త ఆ, కలుగును గాక. తండ్రి నన్ను ఆ, పంపిన ప్రకారము ఆ, నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పి ఆ. ఆయన ఈ మాట చెప్పి 20. ఆయన అలా చెప్పి ఉమ్. వారికి తన చేతులను 17 సార్ నేను చెప్పండి. 17 అధ్యాయము 20 వచనం. 20 కాదు. 17 చూడండి. 17 అధ్యాయం 20 వచనం. ఏం చెప్తారు చూడు. ప్రార్థన చేస్తాను యేసుప్రభు వారు. తండ్రి తండ్రి నాయందు నీవును నా యందు నీవును నీయందు నేనును నీ యందు నేనును ఉన్నలాగున ఉన్నలాగున వారును మన యందు మన యందు ఏకమై ఉండవలెను. ఏకమైనటువంటి వారి కొరకు వారి కొరకు మాత్రం నేను నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వారి వాక్యము నాయందు అమ్మా ఎవరి వాక్యము? వారి వాక్యము అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన వాక్యం అంట. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఏకమై ఉండవాలని వారి కొరకు వారి కోసము. ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఎవరికి ఏ బోధకు అప్పగించాడంటే లోకాన్ని దేవుడు యేసుప్రభు లోకాన్ని ఏ బోధకు అప్పగించాడు? అపోస్తలుల బోధకి. అపోస్తలుల బోధ నీకు లేకపోతే, అపోస్తలుల బోధకు లోబడకపోతే దేవునికి నీకు సంబంధం లేదు. దేవునికి మానవుడికి సంబంధము లేదండి. యేసుప్రభు ప్రార్థనాపూర్వకంగా ఆ విషయాన్ని అపోస్తలులకు అప్పగిస్తాడు. ఆ బోధన మనకు దొరికిందండి, పట్టుకుందామండి, ఆ జీవితంగా ప్రయాణం చేద్దాం. అపోస్తలుడు పౌలు వలె క్రీస్తుని సంపాదించుకున్నామండి. ఎవరినే? క్రీస్తుని సంపాదించుకుంటే భౌతికంగా సమృద్ధి ఉంది, ఆత్మీయంగా సమృద్ధి ఉంది. క్రీస్తుతో ఏమండి నేను స్థలంలో మీరు మరలా వచ్చి దారిలో అంతవరకు ఆ వాక్యము మనకి పనిచేస్తుందండి, మనకి సహాయం చేస్తుందండి. మీ అందరికీ వందనాలు. రావు గారు.